పిల్లవాడికి నేరుగా పాఠ్యాంశాన్ని పరిచయం చేస్తే వాడు నేర్చుకోడు. ఉట్టి కూర చేసి బీరకాయలు తరిగి పోపుని వేస్తే నువ్వు తింటావా? దాంట్లో మసాలా వేస్తేనే మనం తింటాం. పిల్లలకు కూడా అంతే, కొత్తదనం కనపడాలి. టీచర్ క్లాస్లోకి పోతే ఒక కొత్తదనం అందిస్తున్నారు అన్నట్టుగా ఉండాలి మన పాఠ్యాంశాలు ఇప్పటి కాలంలో. ఎగ్జాంపుల్, షాద్నగర్ ఉంటే షాద్నగర్ బస్ మీద SDNR అని ఉంటుంది. కల్వకుర్తి బస్ మీద ఏముంటుంది? ఎంబ్లం KLKY డిపో పేరు అన్నమాట. ఇది మహబూబ్నగర్ బస్ మీద ఏముంటుంది? MBNR ఉంటుంది. గద్వాల్ బస్ మీద ఏముంటుంది? GDWL ఉంటుంది. తర్వాత ఒక్కొక్క డిపో, వరపర్తి మీద ఏముంటుంది? WNB ఉంటుంది. హైదరాబాద్ డిపో బస్ మీద ఏముంటుంది? HYD. ఇవి ఏంటండి అసలు? SDN అంటే శాతవాహనుడు ధరణికోట నగరాన్ని రాజధానిగా పరిపాలించిండ్రు. ఇవాళ KLKY అంటే ఏంది? కర్ణుడు లేదనకుండా కవచకుండలాలు ఇంద్రునికి ఇచ్చిండు. చూడండి, GDW అంటే గణపతిదేవ చక్రవర్తి వరంగల్ను పరిపాలించిండు. ఇక్కడ WN పైన కూడా వరంగల్ నగరాన్ని ప్రతాపరుద్రుడు పరిపాలించిండు. MB అంటే మహాభారతాన్ని నన్నయ్య రాసిండు. HYD అంటే హస్తినాపురాన్ని యుధిష్ఠిరుడు పరిపాలించిండు. ఆయన పేరే ధర్మరాజు. అంటే దీన్నే క్రియేటివిటీ అంటారు. ఇది ఏ పుస్తకంలో దొరకవు మనకు. మీరు చేస్తుంటే మీకు సరదా ఉంటుంది, ఆ కష్టం మర్చిపోతాం. క్లాసులో మనం ఒక పీరియడ్ అయిపోతుంది, 45 నిమిషాలు పీరియడ్ అయిపోతుంది. సరే, వాళ్ళకు పేరు రావాలి, సంస్థలకు పేరు రావాలని వాళ్ళకు ఉంటుంది, మంచిదే. వాళ్ళ ఉద్దేశం చేయడం కాదు, వాళ్ళు మన మీద నమ్ముకున్నారు. నేను చెప్పే మాట అది, మన మీద నమ్ముకున్నారు కాబట్టి మనం వాళ్ళకు పూర్తి స్థాయిలో వాళ్ళకు సేవ చేసే భాగ్యం మనకుంది. అదొక అదృష్టంగా భావించాలి, కష్టంగా భావించొద్దు. ఎప్పుడు కూడా మనం అదృష్టం అడగకుండా వస్తుంది, దురదృష్టం తెలియకుండా వస్తుంది. ఎప్పుడు మాకు 6 పీరియడ్లు ఉంటాయి. వాళ్ళు ఉదయం 10th క్లాస్కి పోతా, 9th క్లాస్కి పోతా, 7th పోతా, 8th పోతా, 6th పోతా. ఒక లీజర్ కూడా ఉండదు. ఎట్లా చేయాలి, ఏం చేయాలి? ఒక మాట ఖచ్చితంగా మనం చెప్పదలుచుకుంటే, ఆయు ప్రమాణం అనేది వాళ్ళ ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేసి మనం 70 ఏళ్ళు కూడా బతుకుతాము, 60 ఏళ్ళు కూడా బతుకుతాం నమ్మకం లేదు. వాళ్ళ 40 ఏళ్ళకే పోయే కాలాలు మనకు. ఆ పిల్లల అల్లరి కానీ, వాళ్ళు మనం చెప్పే సబ్జెక్టులు కానీ, మనం పాఠం మొదలు పెట్టే వరకే ఒకడు కాపీ రైటింగ్ అని వస్తాడు. ఒక లైన్ చెప్పే వరకే ఒకడు వస్తాడు, సార్ నాకు డైరీ సంతకం పెట్టలేదు సార్ అంటాడు ఒకడు. ఇంకొకడు వస్తాడు, సార్ మొన్న నేను నోట్స్ తెలియదు సార్, వాళ్ళ ఫేర్ నోట్ చూడు సార్ అంటాడు. నీ పాఠం సాగదు. గడియ ఒకడు వస్తాడు, కసుకుంటట్టుండదు, వాళ్ళని విసురుకుంటట్టుండదు, ఏమీ చేసేటట్టుండదు. అందుకే ఒక ప్రణాళిక ఫాలో అవుదాం. ఆ ప్రణాళిక ఏం ప్రణాళిక అండి? వారంలో 7 రోజులు ఉన్నాయి. మీరు ముందే చెప్పేయండి, నేను సోమవారం తప్ప నోట్స్లు ఎప్పుడు చూడను, అది దగ్గర తేకండి రా అని చెప్పండి. సోమవారం నాడు నేను కంపల్సరీ చూస్తాను. ఎందుకు సోమవారం? ఇక సండే హాలిడే కాబట్టి ఆ రోజు రాయండి. డ్యూ ఉంటే ఆ రోజు రాసేసేయండి. ఆ రోజు రాయమంటే వాడు మన దగ్గరికి రాని రెడీగా ఎందుకు వస్తాడు? ఒక రోజు నువ్వు చెప్పినాక 2 రోజులు 3 రోజులు వస్తారు తెల్లగా. ఖచ్చితంగా కూర్చుంటే రారిగా. ఆ రోజు కొంత నీకు అక్కడ నీకు విశ్రాంతి దొరికినట్టు లెక్క, టెన్షన్ లేనట్టు లెక్క. విషయాలు ఉన్నాయి. మొదలు ఫస్ట్ మన ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మనం ఉంటేనే 10 మందికి సేవ చేయగలుగుతాము. మన ఆరోగ్యం దెబ్బతింటే మనం ఎవరికి సేవ చేయలేము. మన లోపల